కంప్యూటర్ యాక్చువల్లీ ఎలా ఆలోచిస్తుందో మనం రియల్లీ థింక్ చేస్తాం. కానీ దాని బేసిక్ని అర్థం చేసుకుంటే క్వాంటమ్ కంప్యూటర్స్ ఎందుకు స్పెషలో క్లియర్గా తెలుస్తుంది. నార్మల్ కంప్యూటర్స్లో స్మాలెస్ట్ యూనిట్ని బిట్ అని అంటారు. బిట్ అంటే ఒకటే చాయిస్, 0 లేదా 1. సపోజ్ మనం ఒక స్విచ్ తీసుకుందాం. దాన్ని మనం ఏం చేయగలం? ఆన్ లేదా ఆఫ్ మాత్రమే చేయగలం. ఈ లాజిక్ మీద మనం ఫోన్స్, ల్యాప్టాప్, సర్వర్స్ అన్నీ రన్ అవుతాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో యూనిట్ని క్యూబిట్ అని అంటారు. క్యూబిట్ అంటే ఫైనల్ ఆన్సర్ డిసైడ్ అయ్యేదాకా 0లా బిహేవ్ చేయగలదు, 1లా బిహేవ్ చేయగలదు. ఇది ఆన్సర్ కాదు కానీ పాసిబిలిటీస్ స్టేజ్ అని అంటారు. ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాయిన్ని చేతిలో తిప్పి ఎయిర్లో వదిలితే అది గ్రౌండ్కి పడేదాకా హెడ్డా టైలా అనేది మనకు తెలియదు. కానీ 2 ఛాన్సెస్ ఒకేసారి ఉంటాయి. క్యూబిట్ కూడా ఎగ్జాక్ట్లీ అలాగే వర్క్ చేస్తుంది. అందుకే క్వాంటమ్ కంప్యూటర్స్ ఒక టైంలో చాలా పాసిబిలిటీస్ని కన్సిడర్ చేసి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.